నయనతార గారు ఒక పోస్ట్ పెట్టారు భయ్య. ఆ పోస్ట్ చూసి జనాలు అంతా, తమిళనాడు జనాలంతా చాలా వరకు చాలా విధాలుగా కాంట్రవర్సీగా అయిపోయిందది ఆ పోస్టు. ఏంటి అనంటే ధనుష్ గారి గురించి చాలా అంటే చాలా దారుణంగా అయితే మాట్లాడారు. ఏంటి ఎందుకు మాట్లాడారు ఏంటంటే, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి నయనతార గారు లైఫ్ అంటే ఆమె జీవిత చరిత్ర లాంటి ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారనమాట. దాంట్లో స్టార్టింగ్ నుంచి సినిమాలు అన్నీ క్లిప్స్‌లా కట్ చేసి ఒక డాక్యుమెంటరీ తెలుసు కదా! అలా రెడీ చేస్తున్న టైంలో ధనుష్ గారు ఒక సినిమాకి ప్రొడ్యూసింగ్ చేశారు. ఏది 'నేనే రౌడీనని'. నయనతార గారి హస్బెండ్ డైరెక్టరు, విజయ్ సేతుపతి హీరో, నయనతార గారి హీరోయిన్ అనమాట ఆ సినిమాలో. సో, దానికి సంబంధించింది వాళ్ళ లవ్ జర్నీ అక్కడే స్టార్ట్ అయింది. మ్యారేజ్ కూడా అక్కడే వెళ్ళింది కాబట్టి హస్బెండ్‌కి, నయనతార గారికి. సో, అక్కడ క్లిప్స్‌ని వాడి సాంగ్స్‌ని వాడారనమాట అక్కడ. సో, దాని రైట్స్ కోసం ఆ ప్రొడక్షన్ కంపెనీ కాడికి వెళ్ళారనమాట నయనతార గారు. ధనుష్ గారికి సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీకి వెళ్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంట. 2 ఇయర్స్ యూజ్ చేస్తామని అది ఇది అనుకున్న టైంలో నోటీస్ పంపించారంట. నోటీస్ పంపించి 10,00,00,000 డిమాండ్ చేశారంట. సో, 10,00,00,000 ఏంటి చిన్న క్లిప్‌కి దీనికి అంత అవసరం ఏముంది అని చెప్పేసి ఆమె ఎక్కువగా కోపం పడిపోయి, ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి సీరియస్నెస్ తీసుకొని ఆమె పోస్ట్ పెట్టారు. ఏమేమి పెట్టారంటే, ధనుష్ గారి గురించి చిన్న క్లిప్‌కి 10,00,00,000 ఏంటి, సో నువ్వు పైకి కనిపించేంత జనాలకి చెప్పేంత కాదు, నువ్వు లోపల వేరేది ఉన్నావు, పైన దేవుడు ఉన్నాడు. ఇంకా కొన్ని మాట్లాడారు, అవన్నీ నేను అవాయిడ్ చేసి మీకు మెయిన్ పాయింట్ చెప్పేస్తున్నా. పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు అని చెప్పేసి మళ్ళీ నువ్వు నా గురించి నేను ఇలా మాట్లాడినా కూడా నువ్వు నా గురించి మళ్ళీ ఏదైతే కౌంటర్ వేయడానికి రెడీగా ఉంటావు, అన్నీ నాకు తెలుసు, అన్నిటికీ ఒక దేవుడు అనేవాడు ఉంటాడు, సో ఆయన చూస్తుంటాడు అని చెప్పేసి పెట్టారనమాట. సో, నేను ఈ పాయింట్ కోసం పక్కన పెడితే నేను ఒక హీరోయిన్ గారి గురించి మాట్లాడతాను. ఆ హీరోయిన్ ఎవరనేది మీకు అర్థమై ఉంటుంది. సో, ఏంటి అంటే టాపిక్ ఏంటంటే, తెలుగులో శేఖర్ కమల గారు లేడీ ఓరియెంటెడ్ ఒక సినిమా తీశారు. ఆయన పాపం ఆడియో ఫంక్షన్‌లో చాలా ఫీల్ అయ్యారు. హీరోయిన్ రాలేదు ఆడియో ఫంక్షన్‌కి, మెయిన్ హీరోయినే కదా దీంట్లో రాలేదు అని. అంటే ప్రమోషనల్ సాంగ్ కూడా సింగర్‌ని పెట్టి చేసుకున్నారు ఆ సినిమాకి. సో, ఎంత ఫీల్ అయ్యి ఉంటాడు ఆయన. ప్రతి సినిమాలకి కూడా ఆ హీరోయిన్ ఆడియో ఫంక్షన్‌లకి, ఎనీ ప్రమోషన్స్‌కి దేనికి కూడా అటెండ్ అవ్వరు. కానీ రీసెంట్‌గా వాళ్ళ ప్రొడ్యూసింగ్, వాళ్ళు సినిమాలో డైరెక్షన్ చేసుకుంటున్న వాళ్ళ హస్బెండ్, వాళ్ళు సినిమాలకి వాళ్ళే వచ్చి ప్రమోషన్ చేసుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారనమాట. మరి ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు వచ్చి డైరెక్టర్లు, మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎంత ఫీల్ అయ్యి ఉంటారు. మీకు అన్ని కోట్లు ఇచ్చి అన్ని చేసినప్పుడు మీరు రాలేదంటే ఫీల్ అవుతారు కదా, సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది కదా కొద్ది గొప్పలైనా. మరి మీకు అవి ఇప్పుడు గుర్తు రాలేదా? సో, ఆ హీరోయిన్‌కి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఎలా ఉంటామో ఏదో ఒకటి మనకు ఏదో ఒక విధంగా ఎదురవుతుంటాయి అనుభవాలు అనే దానికి. తెలుసుకుంటే బాగుండు ఆ హీరోయిన్ గారు తెలుసుకోలేకపోయారు. సో, ఇంక ఆ హీరోయిన్ గారి గురించి కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు నయనతార గారి, ధనుష్ గారి పోస్ట్ గారి గురించి వద్దాం. నాకు ధనుష్ గారు అంటే చాలా ఇష్టం భయ్యా, ఓపెన్‌గా మాట్లాడుతున్నా. ధనుష్ గారు అంటే బాగా ఇష్టం. బట్ ఏదైనా ఒక చిన్న యూట్యూబ్‌లో చిన్న కాపీరైట్ వస్తేనే డబ్బులు వాళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళు తీసేసుకుంటారు వేరే ఛానల్ వాళ్ళు. అలాంటిది మనం ఒక కంటెంట్ చేస్తున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న చిన్నవి ఇళయరాజా లాంటి గారు వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఆయన సాంగ్స్ పట్టడానికి లేదు. ఆయన సాంగ్స్ ఎక్కడ యూజ్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసుకొని ప్రొఫెషనల్ వర్క్ జరుగుతున్నప్పుడు డిమాండ్ చేస్తారు. దాన్ని కూర్చొని మాట్లాడుకునో లేకపోతే ఫ్రెండ్లీగానో ఏదో మాట్లాడుకుంటే అయిపోయేదానికి పోస్ట్ పెట్టేసి ఇది నువ్వు అది నువ్వు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు, అది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది నాకు. కొంచెం ఫీల్ అయితే అయ్యాను నేను అది చూసిన తర్వాత. మనం ఎలా ఉంటామో అందరికీ తెలిసినప్పుడు ఇంకొకరి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా అనిపించింది. సో, నేను ఎవరిని ఫీల్ చేయడానికి, హర్ట్ చేయడానికి కాదు, కానీ ధనుష్ గారు అయితే కంపల్సరీగా దీనికి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వాలి కంపల్సరీగా. ఆయన పైకోటి లోపలికోటి ఉంటారా ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఆయన్ని ఇష్టపడే వాళ్ళకి కూడా తెలుసు కదా. సో, అది ఏంటి అనేది తొందరగానే వెయిట్ చేస్తే బయటకు వస్తుంది. మీకు ఏమనిపించిందో అంటే కింద కామెంట్ చేయండి. నేనేమైనా రాంగ్గా మాట్లాడుంటే కింద కామెంట్ చేయండి. వీడియో కూడా డిలీట్ చేసేస్తాం ఏదైనా రాంగ్గా మాట్లాడుంటే. ఇదే నేను చెప్పాలనుకుంది. ఏదైనా ఉంటే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఒకరి గురించి ఒకరు
చెప్పుకోవడం అనేది, బ్యాడ్గా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.